సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నందనం గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనంలో మట్టా చిన్న సత్తయ్య గౌడ్ స్మారకార్థం తనయులు మట్టా ధనుంజయ్ గౌడ్ సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీకి గ్రామంలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ నాగేళ్లి గిరిజా రమేష్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలు పాడి పంటలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రానున్న సంవత్సరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టార్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. మొదటి బహుమతి శ్రీవాణి, రెండవ బహుమతి శ్రీలత. నాగేలి రమేష్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ ఉండాలండి. బహుమతులు అందుకున్న ప్రతి ఒక్కరు అందరూ ఉండాలి. ఎందుకంటే గ్రూప్ ఫోటో ఉంటుంది ముగ్గుల దగ్గర. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం ఇలానే పురస్కరించుకోవాలి. మన గ్రామంలో ఎంతో సంతోషంగా పండుగ వాతావరణం నిర్వహించాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉండాలి. నెక్స్ట్ భవానీ సాయివాణి, భవానీ సాయివాణి, మట్టా భవానీ. నెక్స్ట్ బి రియాన్సిక, బి రియాన్సిక. గ్రామ ప్రజలకు, ఆడపడుచులకు, అమ్మాయిలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే మన ఊళ్ళ గంగిరెద్దులు, ఆయన హరిదాసులు వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కనుమరైపోయింది. ఇప్పుడు ఇలా అందరూ ముగ్గురు పెట్టిరు. నాకు ఒక్కటి లోటు అనిపిస్తుంది. ఇలా అది పిడతో చేసి బొబ్బమ్మలు పెడతారు. ఆ ఒక్కరు కూడా పెట్టలే. నాకు రేపాళ్ళు అవి పెడితే ఇంకా మంచిగా ఉంటుండే. ఎక్కడ పెట్టిరు? సరే, బట్ గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. మన సంవత్సరం ఇంకా గ్రాండ్ గా చేసాం. ఇప్పుడు ఇది కొంచెం మనము అనుకోకుండా టైం జరగాలి. బయట పోయి టైం తీసుకోకుండా మనం 30 రోజుల చేసినాం కాబట్టి కొంచెం ఇబ్బంది కావచ్చు అందరికి. పద సంవత్సరం మంచిగా 2-3 రోజులు ముందే ప్లాన్ చేసుకొని ఇంకా మీరందరూ పార్టిసిపేటర్స్ కూడా ఇంకెక్కువ రావాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని కూడా మన ధనంజయ్ గారు వాళ్ళ నాయన పేరు మీద పెట్టడం, గతంలో కూడా వేరే కార్యక్రమాలు బాగా చేస్తున్నాం. క్రికెట్ టోర్నమెంట్ కూడా పెడుతున్నాం. వాలీబాల్ ఆడుతున్నారు పిల్లలు, యువకులు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వేరే విధంగా పోకుండా పిల్లలు యాక్టివేట్గా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ పండుగలు కూడా అందరికీ గుర్తుండాలి. ఏ పండుగ ఎట్లుంటుంది అన్న ఉద్దేశం మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ సార్ కూడా మరి మంచిగా గొప్పగా చేసుకున్నాము. మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఇలా పార్టిసిపేషన్ మన గ్రామస్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు, పెద్దలందరికీ శుభాకాంక్షలు, ముగ్గురు ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. ప్రతి పండుగకి ముగ్గురు వేపిస్తామని మంచిగా వచ్చి వేయాలని. బిఫోర్ మ్యారేజ్ కాలేజ్లో లెక్చరర్, మ్యారేజ్ తర్వాత వర్క్ ఫ్రమ్ అంటే హోమ్ మేకర్. ఇందులో హిందువుల పండుగలు వివరించడం జరిగింది. అందులో బతుకమ్మ, కలశం, గోమాత, అమ్మవారు, భోగి కుండలో అంటే పాలు పొంగడం, మన హిందువులు హిందూ సంప్రదాయం ప్రకారంగా అందులో వివరించాం.